దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో ముగిశాయి. మార్కెట్ తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనైంది. అమెరికా స్టాక్ మార్కెట్లు భారీగా పతనం కాగా అదే బాటలో భారత స్టాక్ మార్కెట్ సూచీలు పయనించాయి. మార్చి 2న భారత స్టాక్ మార్కెట్ భారీగా పతనమైంది. మార్చి 3న హోలీ నేపథ్యంలో ట్రేడింగ్ జరగలేదు. దీంతో మార్చి 4న మళ్లీ సూచీలు నేలచూపులు చూశాయి. సెన్సెక్స్ 1122 పాయింట్లు, నిఫ్టీ 385 పాయింట్లు నష్టపోయాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో ముగిశాయి. మార్కెట్ తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనైంది. అమెరికా స్టాక్ మార్కెట్లు భారీగా పతనం కాగా అదే బాటలో భారత స్టాక్ మార్కెట్ సూచీలు పయనించాయి. మార్చి 2న భారత స్టాక్ మార్కెట్ భారీగా పతనమైంది. మార్చి 3న హోలీ నేపథ్యంలో ట్రేడింగ్ జరగలేదు. దీంతో మార్చి 4న మళ్లీ సూచీలు నేలచూపులు చూశాయి. సెన్సెక్స్ 1122 పాయింట్లు, నిఫ్టీ 385 పాయింట్లు నష్టపోయాయి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మనకి లైవ్ లో స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు అందిస్తారు. సత్యనారాయణ గారు నమస్తే. నమస్తే. ఎంతవరకు ఈ అనిశ్చితి కొనసాగుతుందంటారు? ఒక 5-6 రీజన్లు ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ ఏదైతే మార్కెట్ పడిందో ఒక 10 లక్షల కోట్లు మన యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గిపోయింది. ఒకటి దీని వెనక ఒక 7-8 కారణాలు ఉంటాయి. ఒకటి కారణం ఏంటిది అంటే ఫస్ట్ యుద్ధం, ఏది ఇరాన్, అది 4 రోజులు కంప్లీట్ అయిపోయింది. శనివారం ఆదివారం సెలవు వచ్చింది, మళ్ళీ అది అయిపోయింది. కమేని చనిపోయిండు ఓకే అనుకునే టైంకి మళ్ళీ ఇవాళ బుధవారం, సోమవారం, మంగళవారం, నిన్న మనకి హోలీ సెలవు ఉండే మన మార్కెట్లు, సోమవారం, మంగళవారం, బుధవారం, ఈ రోజు కూడా కంటిన్యూగా ఆ యుద్ధం అయిపోలేదు, ఇంకా జరుగుతుంది అని అనడం జరిగింది. దీంతో మళ్ళీ మార్కెట్ లో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడడం జరిగింది. దాంతో కంటిన్యూగా ఫాల్ అవడం జరిగింది. ఈ ఫాల్ అనేది కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలే కనబడుతున్నాయి. అంతకు ముందుకు ఇప్పుడు తేడా ఏంటిదంటే ఇరాన్ మీద ఒక దాడి జరిగితే ఇప్పుడు సపోర్ట్ వేరే దేశాలు అంటే రష్యా అనుకోండి, చైనా అనుకోండి, ఇట్లా వేరే దేశాలు కూడా ఇరాన్ కి సపోర్ట్ చేస్తున్నాయి అనేది ఒకటి. ఇప్పుడు మళ్ళీ ఇరాన్ కూడా ఊకోవట్లేదు. ఆ కమేని చనిపోయిండు ఆదివారం నాడు, మామూలుగా ఉండాలి మార్కెట్, కానీ కమేని చనిపోయినాక ఆగిపోవాలి యుద్ధం, కానీ ఆగలేదు యుద్ధం. అందుకని అది మెయిన్ వారితోటి స్టార్ట్ అయింది. మళ్ళీ ఇంకొకటి సెకండ్ వన్ ఏంటంటే ఈ హర్ముజ్ జలసంధి ఏదైతే ఉందో మూసివేయడంతో ఈ క్రూడ్ ఆయిల్ గ్యాస్ కి అనమాట అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అయితే 700 నౌకలు 706 నౌకలు ఆగిపోయినాయి అని ట్రాఫిక్ జామ్ అయిందంటే అక్కడ దాంట్లో ఆ జలసంధి ద్వారా రావాలి, అవి చుట్టూ తిరిగి రావాలి. కాబట్టి ఆటోమేటిక్ గా క్రూడ్ ఆయిల్ గ్యాస్ పెరగడం జరిగింది. నిన్న క్రూడ్ ఆయిల్ ఆల్ టైమ్ హైకి వెళ్ళటం జరిగింది. ఇది దీంతో చమురు ధరలు పెరగటం. ఇక మూడోది ఏంటిది, ఇక రూపాయి మళ్ళీ పతనం అవటం మొదలు పెట్టింది. డాలర్ స్ట్రాంగ్ అవటం, రూపీ ఆల్ టైమ్ లోకి రావటం, 92 రూపాయలు పైన అవ్వటం జరిగింది. మళ్ళీ వీటన్నిటితోటి ఎఫ్ఐఎల్ అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ వీటితోటి మార్కెట్లు ఫాల్ అవ్వటం. ఇంకొక రీజన్ ఏంటిదంటే వరల్డ్ మార్కెట్లు, ఒక ఇండియన్ మార్కెటే కాదు, ఏషియన్ మార్కెట్లు, యూరోప్ మార్కెట్లు, యుఎస్ మార్కెట్లు అవన్నీ ఫాల్ అవుతున్నాయి. దాంతో పాటు మన మార్కెట్లు కూడా బాగా ఫాల్ అవడం జరిగింది. మళ్ళీ ఇవన్నీ కూడా ఒక వర్షన్. ఇది ఉదయం పూట ఎప్పుడైతే బాగా గ్యాప్ డౌన్ జరిగిందో ఆ గ్యాప్ డౌన్ నుంచి మళ్ళీ కొంచెం కోలుకోవడం జరిగింది. ఏం జరిగింది కోలుకోవటం అంటే మళ్ళీ ఇంకొక రీజన్ కూడా ఇండియా విఎక్స్ ఉంటుంది, వోలటాలిటీ ఇండెక్స్, అది కూడా ఆల్ టైమ్ హైకి దగ్గరలో రావటం. ఇవన్నీ రీజన్స్ తోటి పడటం జరిగింది. ఎప్పుడైతే గ్యాప్ డౌన్ జరిగిందో అక్కడ కొంచెం మళ్ళీ వాల్యూ బయింగ్ జరిగింది. ఈ వాల్యూ బయింగ్ తోటి కొంచెం టెక్నికల్ సపోర్ట్ రావడం జరిగింది. ఈ టెక్నికల్ సపోర్ట్ అంతా ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆల్గో సిస్టమ్ తో నడుస్తుంటది. అంటే నీ టెక్నికల్ కొంచెం సపోర్ట్ వచ్చింది అనుకోండి పెరగడం మొదలు పెడుతుంది, టెక్నికల్ సపోర్ట్ దిగిపోయింది అనుకోండి ఫాల్ అవడం మొదలు పెడుతుంది. అంత మాన్యువల్ కాదు ఇప్పుడు, అంత ఆల్గో సిస్టమ్, సాఫ్ట్వేర్, అది ఏఐ టూల్స్ తో పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఏదైతే జరిగిందో బాటమ్ కి వచ్చినాక గ్యాప్ డౌన్ వచ్చినాక మళ్ళీ అక్కడ వాల్యూ బయింగ్ జరిగింది. 1795 పాయింట్లు బాటమ్ కి వచ్చి మళ్ళీ చివరికి ఇప్పుడు 1122 పాయింట్లు మైనస్ లోనే. కానీ ఓవరాల్ ఏంటిది మళ్ళీ లో నుంచి కొంచెం కోలుకోవడం జరిగింది. అంటే సుమారు 1800, 1100 అంటే ఒక 800 పాయింట్లు, 787, 70 ఆ పాయింట్లు లో నుంచి మళ్ళీ రికవర్ కావడం కూడా జరిగింది. అయితే ఇదంతా కూడా టెక్నికల్ సపోర్ట్ అనమాట. ఒక్క
ఇవాళ మాత్రం ఓవరాల్ గా అన్ని సెక్టార్లు కూడా నెగిటివ్ లోనే. ఇప్పుడు సెన్సెక్స్ బిఎస్సి సెన్సెక్స్ 30 కంపెనీలు ఉన్నాయి. 30లో ఓన్లీ 3 కంపెనీలు, భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, టెక్ఎం అంటే ఐటీ కొంచెం పాజిటివ్ లో క్లోజ్ అవడం జరిగింది. అంటే ఆ 3 కంపెనీలు ఉన్న ఇండెక్స్ సెన్సెక్స్ అంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ 500, ఐటీ వాటిల్లో అన్నిట్లో ఒక ఐటీనే కొంచెం బాటమ్ లో అంటే 32 పాయింట్లు ప్లస్ లో క్లోజ్ అవడం జరిగింది. మిగిలిన మాత్రం మామూలుగా లేవు, అన్ని మైనస్ లోనే క్లోజ్ అవడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు బిఎస్సి సెన్సెక్స్ వచ్చి 1.39, నిఫ్టీ వచ్చి 1.55. అసలు మిగిలిన వేరే దేశాలు అంటే వరల్డ్ మార్కెట్ లో వెళ్తున్నాయి అవన్నీ 3% వరకు మైనస్ జరిగినాయి. అంటే మంది ఇప్పుడు 1.5 అంటే కొంచెం మనది బెటర్ అనేది ఒకటి అన్నమాట. అయితే మనం చూడవలసింది ఏంటిది, ఎంతసేపటికి ఏవైతే ఉన్నాయో ఇంకా ఇప్పుడు అదే ఎన్ఎస్సిలో అయితే 4 ప్లస్ ఉన్నాయి, 47 మైనస్ లో ఉన్నాయి ఏది ఓవరాల్ గా. అయితే ఇప్పుడు మనం చూడవలసింది ఏంటంటే వాల్యూ బయింగ్ ఒకటి, ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఒకటి, ఈ అనిశ్చిత పరిస్థితులు ఎప్పుడైతే ఈ వారు ఇవన్నీ ఇంకా సద్దుమణిగేంత వరకు ఇలానే ఉంటుంది. అయితే వీటితో పాటు ఇక కొంచెం మళ్ళీ మన మార్కెట్ లో అంటే గోల్డ్ సిల్వర్ అనుకోండి, ఇక కొంచెం నిన్న బాగా పడింది సిల్వర్ గోల్డ్, మళ్ళీ వాళ్ళు కొంచెం రికవరీ అయింది. సిల్వర్ ఇప్పుడు 4% వరకు మళ్ళీ పెరిగింది, నిన్న తగ్గిందంతా మళ్ళీ రికవరీ అయింది. గోల్డ్ కూడా అంతే, నిన్న తగ్గిన మందం మళ్ళీ వాళ్ళ రికవరీ అయింది. అయితే నిన్న క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ బాగా పెరగడం జరిగింది. ఎప్పుడైతే ఈ ఇరాన్ వార్ అన్నారో ఇంతకు ముందుకు ఇప్పుడు తేడా ఏంటిదంటే, అంతకుముందు ఏదన్నా అనగానే గోల్డ్ సిల్వర్ గ్యాప్ అప్లు కావటం, అప్పర్ సర్క్యూట్లు వెళ్ళటం లేదు, బాగా పెరగడం జరిగేది. 20,000 25,000 గోల్డ్ సిల్వర్ పెరగడం జరిగేది. ఇప్పుడు అటువంటి సినారియో లేదు. ఇప్పుడు ఎటువంటి సినారియో అంటే క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్. అప్పుడేంటిది, ఈ సుంకాలు టారిఫ్ల మీద ఉండేది కాబట్టి గోల్డ్ సిల్వర్ మీద ఎఫెక్ట్ పడింది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటిది, గోల్డ్ సిల్వర్ కాదు ఎఫెక్ట్, ఇప్పుడు వరల్డ్ అంతా ఇరాన్ మీద జరుగుతుంది కాబట్టి, అంటే అమెరికా ఇరాన్ మధ్యలో జరుగుతుంది కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది, డిమాండ్ సప్లై. డిమాండ్ ఏంటిది, క్రూడ్ ఆయిల్. ఇప్పుడు ఆ క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో ఆ క్రూడ్ ఆయిల్ షార్టేజ్ అయిపోతుంది, ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అవుతుంది. ఎప్పుడైతే ఈ జలసంధి మూసేసిర్రో అది వేరే దగ్గర నుంచి రావాలి, అంటే వేరే దూరం నుంచి రావాలి. అక్కడ ఏమైతుంది, క్రూడ్ ఆయిల్, గ్యాస్ కు సంబంధించిన ఏవైతున్నాయో అవన్నీ పెరగడం మొదలు పెడతాయి. అంటే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ నిన్న పెరిగింది, ఇవాళ కూడా ఫ్లాట్ గానే ఉంది. గ్యాస్ కూడా అంతే, అది ఇవాళ కొంచెం మైనస్ లే ఉంది, నిన్న కొంచెం పెరిగింది. ఈ క్రూడ్ ఆయిల్, గ్యాస్ ఈ ఎఫెక్ట్ తోటి బాగా పెరగడం జరిగింది ఈ 4 రోజుల నుంచి. అంటే ఎప్పుడైతే శనివారం నాడు మార్కెట్లు లేవు మనకి, శనివారం ఆదివారం ఫిబ్రవరి 28 మనకి మార్కెట్ లేవు, ఒక్కసారిగా మార్కెట్ లో అంటే స్పాట్ మార్కెట్ గోల్డ్ సిల్వర్ బాగా పెంచడం జరిగింది. మళ్ళీ ఆదివారం వచ్చేటప్పటికి కమ్మేని చనిపోయిందని చెప్పడం జరిగింది. మళ్ళీ సోమవారానికి గోల్డ్ సిల్వర్ కొంచెం పెంచి మళ్ళీ ఓవరాల్ గా మైనస్ అయింది. నిన్న కూడా మైనస్ ఉంది. అయితే నిన్న మనకి మార్కెట్లు సెలవున్నా ఈవినింగ్ ఎంసీఎక్స్ వర్కింగ్ అన్నమాట, అందుకని నిన్న అది మైనస్ లోనే క్లోజ్ అవడం జరిగింది. మళ్ళీ ఇవాళ కొంచెం పాజిటివ్ లోనే క్లోజ్ అయింది. ఓవరాల్ గా అయితే వాల్యూ బయింగ్ ఉన్నాయి, ఓకే. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఏంటిదంటే ఎవరైతే కొనుక్కోదలుచుకున్నారో, అంటే మామూలుగా డేటా కూడా చూస్తే ఇప్పుడు మార్చి 4వ తారీఖు ఉన్నాం, ఇంకొక 10 రోజులు గడిస్తే మార్చి 15వ తారీఖు మనకు అడ్వాన్స్ ట్యాక్స్ డేటా వస్తుంది. అడ్వాన్స్ ట్యాక్స్ డేటా ఓకే, మామూలుగా కూడా అంటే జిఎస్టీ కలెక్షన్స్ ఓకే. ఇప్పుడు నిన్న మనము కెనడా ప్రధాని తోటి మనం ఎఫ్టీఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది, దానికి యురేనియం వాళ్ళు ఇస్తా అనడం జరిగింది. అంటే మనము ఇప్పుడు యూరోపియన్ తోటి, కెనడా తోటి, అంతకు ముందు వేరే ప్రపంచ దేశాలతోటి ఈ ట్రంప్ సుంకాలు, టారిఫ్లు ఉన్నప్పుడు అన్ని డీల్ జరుగుతూ ఉన్నాయి. దాన్ని ఎఫ్టీఏ అంటాం, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే జరుగుతుందో మనకి పాజిటివ్నే ఉన్నాం. మనమేమి ఇప్పుడు యుద్ధాల్లో పాల్గొనడం కానీ అవన్నీ ఉండవు. ఇప్పుడు ఇరాన్ కి సపోర్ట్ చేసే దేశాలు ఉన్నాయంటే మళ్ళీ ఇప్పుడు వాటి మీద ఫోకస్ చేస్తాడు మన ట్రంప్. ఏ రోజుకి ఆ రోజు ఏదో ఒక న్యూస్ తోటి ఇవి పెరగడం తగ్గడం జరుగుతుంది. ఓవరాల్ గా అయితే వాల్యూ ఉన్న స్టాక్స్ ఫుల్గా ఉన్నాయి, మల్టీ బ్యాగర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక నెల ఆగితే అంటే ఇప్పుడు మార్చి 4వ తారీఖు 15వ తారీఖు అడ్వాన్స్ ట్యాక్స్ డేటా, మార్చి అయిపోతే మళ్ళీ ఏప్రిల్ 1 నుంచి బడ్జెట్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఇంప్లిమెంటేషన్ ఉంటది. బడ్జెట్ లో ఏవైతే కేటాయింపులు జరిగినాయో అవన్నీ పెరగడం జరుగుతుంది. మళ్ళీ ఈ యాన్యువల్ రిజల్ట్స్ అన్నమాట, ఈ యాన్యువల్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో టీటీఎం అంటాం, ట్రైలింగ్ 12 months. ఈ ట్రైలింగ్ 12 months ఏదైతే ఉన్నాయో 3 క్వార్టర్లు రిజల్ట్స్
తోటి ఫోర్త్ క్వార్టర్ ఎంత రావచ్చు అనేది టీటీఎం అన్నమాట, ట్రైలింగ్ 12 months. అవి చాలా చాలా పాజిటివ్ ఉన్న కంపెనీలు కొన్ని వందలు ఉన్నాయి. అయితే అటువంటివన్నీ కూడా ఇప్పుడు ఎవరైతే ప్లాన్ చేసుకుంటారో వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిది అనమాట. ఇప్పుడు ఏఏ టూల్ వచ్చింది, ఇప్పుడు ఏం మాన్యువల్ లేదు, మంచిదా కాదా అనే దానికి ఆ ఏఏ టూలే కొనుక్కోమని చెప్తుంది. మన పని సింపుల్ గా ఏంది, ఏఏ టూల్ అప్పచెప్పేస్తే చాలు. మనం ఫండ్ ఉండాలి, ఏఏ టూల్ అప్పచెప్తే వాల్యూ ఉన్న స్టాక్స్ ఏవైతే తగ్గిపోయినాయో అది లిస్ట్ ఇస్తుంది, అది కొనుక్కోవాలి. ఇన్వెస్టర్స్ భయపడాల్సిన పని లేదు, అప్రమత్తంగా ఉండాలి, అబ్జర్వ్ చేయాలి. ఫండ్స్ ఉన్న వాళ్ళకి మంచి ఆపర్చునిటీ కొనుక్కోవటానికి. అంటే అంతకుముందు కొనుక్కున్న వాళ్ళు ప్యానిక్ అయ్యి అమ్మక్కర్లేదు, వాల్యూ కనుక ఉన్న షేర్లు ఉంటే అమ్మక్కర్లేదు. ఎందుకంటే అమ్మేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎట్లయితే 1700 1800 పాయింట్లు పడటం జరుగుతుందో అలానే కూడా పెరుగుతుంది అది. ఉదాహరణకి ఇప్పుడు ఫిబ్రవరి 2వ తారీఖు ట్రేడ్ డీల్ జరిగింది అనగానే ఒక్కసారిగా 2000 పాయింట్లు కూడా పెరిగిన రోజులు ఉన్నాయి. అంటే ఏంది, పెరిగినా అలానే పెరుగుతుంది, తగ్గినా అలానే తగ్గుద్ది. ఎందుకంటే 80,000 పైన ఉన్నటువంటి ఇప్పుడు సెన్సెక్స్ 80,000 లోపు వచ్చేసింది, సెన్సెక్స్ 80,000 లోపు వచ్చింది. నిఫ్టీ ఏదైతే ఉందో 25,000 లోపు వచ్చింది. నిఫ్టీ బ్యాంకు వచ్చి కూడా అది కూడా 60,000 లోపు వచ్చేసింది. అన్ని దిగిపోతున్నాయి అనమాట, ఒక్కొక్కటి బాటమ్ కు వచ్చేస్తున్నాయి. అంటే ఏంది, వాల్యూ ఉన్నాయి అనేది ఏవైతే ఉన్నాయో అవి కొంచెం హోంవర్క్ చేసుకోవాలి. వాల్యూ ఉన్నాయి చూసుకొని మనం కొనుక్కోగలిగితే కొన్నాళ్ళు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఇటువంటి టైంలో చాలా చాలా జరిగినాయి. ఉదాహరణకి చెప్పదలుచుకుంటే చాలా చాలా లేటెస్ట్ అంటే కరోనా అనుకోండి, లేకపోతే రష్యా ఉక్రెయిన్ వార్ అనుకోండి, గాజా ఇజ్రాయెల్ వార్ అనుకోండి, తర్వాత ఇప్పుడు మనం పెహల్గాం, మనం ఇండియా పాకిస్తాన్ పెహల్గాం ఇష్యూ జరిగినప్పుడు అనుకోండి, ఎప్పుడు జరిగినా పడ్డప్పుడల్లా మళ్ళీ బాగా పెరిగే అవకాశాలే ఉన్నాయి, పెరిగినాయి, పెరుగుతుంటాయి, వాల్యూ ఉన్నాయి, ఎప్పుడైనా ఓకే. ఓకే ఓకే సత్యనారాయణ గారు, ఓకే రేహనా, థ్యాంక్ యూ.